కానీ చూడు కళ్ళు మూసుకోవాలి అలాగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజెంట్ మనం పడవ ఎక్కేసాం కదా, ఎక్కడో కాదు, ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి పడవ ప్రయాణంలో వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రాజోల దగ్గర నుంచి అభిరాజపాలెం ఊరికి వెళ్తున్నాము. చూడగానే అవకైపోయాను. చూడండి, పడవల మీద నుంచి బండ్లను ఏ విధంగా కిందకు తీస్తున్నారో. అండ్ పడవ దిగ్గానే చెట్టు కింద షాప్ అనేది, ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ నేను ఇప్పుడు దర్శించబోయే దేవాలయం దక్షిణ తిరుమల, అభిరాజపాలెం, వెస్ట్ గోదావరి. అదొకటే కాకుండా ఇక్కడ హనుమంతుడి విగ్రహం చూశారు కదా, దాదాపు 99 అడుగుల విగ్రహం ఇది. ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టాచ్యూ ఇన్ ది వరల్డ్ అన్నట్టు. ఒక పక్కన చూసుకున్నట్లయితే డెకరేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. చుట్టూరు కొబ్బరికాయ చెట్లు, మరో పక్కన అన్నమయాచార్యుల విగ్రహం కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు గురించి అన్నమయాచార్యులు విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు కనుక ఎప్పుడైనా వెస్ట్ గోదావరి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించండి. చుట్టూరు కొబ్బరికాయ చెట్లు, ఒకవైపు చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి, మరొక వైపు చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి, మరో పక్కన 365 days ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ గోడలు చూశారు కదా, ఎప్పుడో పురాతన దేవాలయం అనుకుంటాము, కానీ అస్సలు కాదు, లేటెస్ట్ ఈ జనరేషన్లో కట్టిన దేవాలయమే. ఈ యొక్క దేవాలయం చరిత్ర తెలుసుకుని నేనైతే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మరి ఈ యొక్క రాళ్లతో ఈ యొక్క దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. నేను ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను, ఆల్మోస్ట్ 12 o'clock ఆ సమయంలో. అయితే అప్పుడు నాకు స్వామివారి దర్శనం జరిగింది. స్వామివారిని చూస్తూ ఉంటే అలా చూడబుద్ధి అయింది. పక్కన అమ్మవారిని దర్శించుకోవడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నాకు సాంఘీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు. ఈ యొక్క షెడ్ చూశారు కదా, ఇదైతే అన్నదాన కార్యక్రమం కోసం ఈ ప్లేస్. ఫ్రెండ్స్, రిటర్న్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈసారి రిటర్న్లో చిన్న పడవ కాదు, అంతకు మించి పెద్ద పడవ ఎక్కా. చూస్తున్నారు కదా. నేను స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ లంచ్ టైంకి అయినా సరే వాతావరణం మాత్రం ఎండ లేకుండా చాలా అనుకూలంగా ఉంది. అండ్ నీటితో పాటు ఎక్కడైతే చెట్లు ఉంటాయో ప్రశాంతత, వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మరోసారి ప్రూవ్ అయింది. చూస్తున్నారు కదా, పడవలో ప్రయాణికులతో పాటు నేను. మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.